హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చెప్పాను కదా బ్లౌజ్ కటింగ్ చేస్తానని. ఇప్పుడు మనము ఈ ఉక్సుల్ పట్టీ దగ్గర నుండి ఇక్కడ లాస్ట్ కాజా పట్టీ వరకు టేప్తో కొలుచుకోవాలండి. కొంచెం కూడా లూజు లేకుండా కొలుచుకోవాలి. ఈ జాకెట్ కొలిస్తే 37.5 ఉంది. 37.5 ప్లస్ 12 కలపాలండి ఖర్చులకి. ఇక్కడ మధ్యలో డాట్స్ ఉంటాయి కదా, అది దానికి 12 కలపాలి. 37, 12, 49, ఒక హాఫ్ ఇంచి 49.5 అండి. ఇప్పుడు మనం 49.5ని 4 భాగాలు చేసుకొని కట్ చేసి గుర్తులు పెట్టుకోవాలి. ఇప్పుడు 4 భాగాలు చేసుకొని 12.5కి ఒకటి తక్కువ వచ్చింది, ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు 14.25 ఉంది. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చులకి. అప్పుడు 14.25 ఇలా డాట్ పెట్టుకోవాలి. తర్వాత ఇటుపక్క కూడా 14.25 పెట్టుకొని డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్కేల్తో ఇటుపక్క కలపాలి. కొలుచుకోవాలి. ఇప్పుడు 1/4 ఇంచు తక్కువ 6 ఉంది. 6కి ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చులకి. 6.25 పెట్టుకోవాలి. ఇలాగ గీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎప్పుడైనా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్ గీసుకొని డాట్ పెట్టుకోవాలి. తర్వాత భుజంకి వీపుకి 30 కంటే పైన ఉండే వాళ్ళకి 5.5 పెట్టుకోవాలండి. ఎందుకంటే 2.5 వచ్చి భుజంకి, 3 వచ్చి వీపుకి. భుజంకి ఇది ఏమంటే షోల్డర్కి 2.5 పెట్టుకోవాలి. కొంచెం జాటాలనుకుంటే 2.25 పెట్టుకోవచ్చు. 3 వచ్చి భుజంకి పెట్టుకోవాలండి. మొత్తం 5.5 పెట్టుకోవాలి. ఇదే 5.5. ఇక్కడ కూడా డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీస్తున్నాము. ఇప్పుడు మనం ఇలా చక్కగా తీసుకోవాలి. ఇది కూడా తీసుకోవాలండి. ఇక్కడ కూడా 2.5 పెట్టుకోవాలి. అప్పుడు మనకి లైన్ చక్కగా వస్తుంది. ఇలా తీసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చు తీసుకోవాలండి. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇలా తీసుకోవాలి. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. అప్పుడు ఇలా రౌండ్గా వస్తుంది నెక్. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ పట్టీ దగ్గర నుంచి సంఖ దగ్గర వరకు పొడవు చూసుకోవాలి. 8.5 ఉంది కదా. ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చులకి. అప్పుడు పొడుగు వస్తుంది. ఇక్కడ కూడా 9 తీసుకోవాలి. అప్పుడు మనము లైన్ కరెక్ట్గా వస్తుందండి. తర్వాత వచ్చి ఇక్కడ 1.5 ఇంచ్ తీయాలి కనుక. అప్పుడు మనం ఇలా తీసుకోవచ్చు. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పట్టీ కొలుచుకోవాలి. పట్టీ వచ్చి 2.5 హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. 3.5 నుంచి పట్టి మనం 2 కావాలి పట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఈ సంఖ మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి సంఖ దగ్గర.
మెడ దగ్గర వచ్చి 1/2 ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ లోతు తీయడానికి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తాయి కొలతలు. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు బ్యాక్ పార్ట్ తీసానండి, రేపు ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ తీస్తాను. థ్యాంక్ యూ.